ఈరోజు హిందూ పేపర్లో మంచి లీడ్ ఆర్టికల్ వచ్చింది. ఓవర్ వాల్యూడ్ యూనికార్న్స్ ఇన్ ఏ డిస్ట్రెస్డ్ ఎకానమీ అని. అంటే యూనికార్న్ కంపెనీస్ చాలా ఓవర్ వాల్యూ చేసి చూస్తున్నాం మనం, వాటి వాల్యుయేషన్ పెంచి చూపిస్తున్నారు అని చెప్పి. అసలు యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్ కంపెనీస్కి ఒక డెఫినేషన్ ఉంది. ఏదైతే స్టార్టప్స్, ఒక ప్రైవేట్ స్టార్టప్ అనేది $1 బిలియన్ వాల్యుయేషన్ దాటిందో దాన్ని యూనికార్న్ కంపెనీ అంటారు. భారతదేశంలో ఈ రోజుకి దాదాపు 60 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కంపెనీస్ అన్నీ కూడా టెక్నాలజీ డ్రివెన్ అనమాట. ఫిన్టెక్ కంపెనీస్, ఎడ్యుటెక్ కంపెనీస్, ప్రాప్టెక్ కంపెనీస్, ఇలా రకరకాల కంపెనీస్. వీటిలో ఎక్కువ భాగం టెక్నాలజీ మీద ఆధారపడ్డాయి. యాక్చువల్గా మనందరికి తెలుసు, స్టార్టప్స్ అంటే ఏదో ఒక ఇన్నోవేషన్ ఆధారంగా స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్టప్స్ అనేవి ఇప్పుడు భారతదేశంలో చాలామంది యూత్ అట్రాక్ట్ అయ్యి బాగానే డెవలప్ చేస్తున్నారు. బేసిక్గా ఈ స్టార్టప్స్ అనేవి డిస్రప్టివ్ టెక్నాలజీ ఆధారితంగా స్టార్ట్ అవుతాయి. అసలు డిస్రప్టివ్ టెక్నాలజీ అంటే ఏంటి? చాలా సందర్భాల్లో డైరెక్ట్గా దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. డిస్రప్టివ్ టెక్నాలజీ అంటే ఉదాహరణకి మన పాత రోజుల్లో చూసాం, ఒక కంప్యూటర్ అంటే ఒక రూమ్ సైజు ఉండేది. తర్వాత అదంతా పోయి డెస్క్టాప్స్ వచ్చాయి, తర్వాత ల్యాప్టాప్ వచ్చాయి, ఇప్పుడు పామ్ టాప్స్ వస్తున్నాయి, భవిష్యత్తులో ఫింగర్ టాప్స్ రావచ్చు. ఇంకా భవిష్యత్తులో అసలు ఏ పరికరం లేకుండా మన చేతి వేళ్ళే కంప్యూటర్స్ లాగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలా పాత టెక్నాలజీ పోయి కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్ రావడమే డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు. ఇది అన్ని రంగాల్లో. ఇంతకుముందు మనం చూసాం, మనకి టెలెక్స్లు ఉండేవి, టెలిగ్రాఫ్స్ ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇంతకుముందు పేజెస్ ఉండేవి, పెద్ద పెద్ద సెల్ ఫోన్స్ ఉండేవి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. ఇట్లా పాత టెక్నాలజీ పోయి కొత్త టెక్నాలజీ రావటం. మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్, ఇప్పుడున్న స్టార్టప్స్ అన్నీ కూడా డిస్రప్టివ్ టెక్నాలజీ బేస్ చేసుకునే ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం గమనించాలి. 1997లో ఒక పుస్తకం బయటకు వచ్చింది, ద ఇన్నోవేటర్స్ డైలమా అని చెప్పి. ఆ పుస్తకాన్ని రాసిన ఆయన పేరు క్లేటన్ ఎం క్రిస్టెన్సెన్. ఆయన అసలు స్టార్టప్స్ ఈ డిస్రప్టివ్ టెక్నాలజీ బేస్ చేసుకుని ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, దానిలో కష్ట నష్టాలు ఏంటి, ఇవన్నిటి గురించి ఆయన చర్చించారనమాట. సో ఇక్కడ ఈరోజు హిందూ పేపర్ ఆర్టికల్లో ముఖ్యమైన అంశాలు చూస్తే, భారతదేశంలో ఈ రోజున సుమారు 60కి పైగా యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా, అంటే వచ్చే 2-3 నెలల్లో ఈ యూనికార్న్ కంపెనీస్ 100కి పైగా ఉంటాయని భావిస్తున్నారు, ఒక అంచనా వేస్తున్నారనమాట. అయితే కొన్ని యూనికార్న్ కంపెనీస్ ఈ మధ్య ఐపీఓకి వెళ్ళాయి. ముఖ్యంగా మనం గమనిస్తే పేటీఎం. అసలు ఐపీఓ అంటే ఏంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా ప్రైవేట్ కంపెనీ లేదా ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ రేజ్ చేయటం కోసం పబ్లిక్కి షేర్స్ ఆఫర్ చేస్తే దాన్ని ఐపీఓ అంటారు. అంటే ఒక కంపెనీ కానీ, ప్రైవేట్ కంపెనీ కానీ, లేదా ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కానీ క్యాపిటల్ రేజ్ చేయడానికి షేర్స్, పబ్లిక్కి షేర్స్ ఆఫర్ చేస్తే దాన్ని ఐపీఓ అంటారు. ఇప్పుడు ఈరోజు ఆర్టికల్ హిందూ పేపర్లో మనం చదివిన అంశం పేటీఎం అనే ఫిన్టెక్ డిజిటల్ వ్యాలెట్. ఇది మనందరికీ తెలుసు, పేటీఎం అంటే డిమానిటైజేషన్ టైం నుంచి మొన్న కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా అందరికీ ఒక డిజిటల్ వ్యాలెట్ లాగా ఎలా ఉపయోగపడిందో. ముఖ్యంగా చెప్పాలంటే డిజిటల్ సేవల్లో, డిజిటల్ ఫిన్టెక్లో పేటీఎం లీడర్ అని చెప్పొచ్చు, ఒక రారాజు అని చెప్పొచ్చు. అయితే ఈ పేటీఎం ఈ మధ్య ఒక 1.5-2 నెలల క్రితం ఈ పేటీఎం ఐపీఓకి వెళ్ళిందనమాట. ఒక్కొక్క షేర్ వాల్యూ, ఇష్యూ ప్రైస్ $2,150గా ఫిక్స్ చేస్తుంది, 2,150 రూపీస్గా. అట్లా మొత్తం 18,300 కోట్ల రూపాయల క్యాపిటల్ రైజ్ చేసింది పేటీఎం. పేటీఎం మొత్తం ఐపీఓకి వెళ్ళి 18,300 crores క్యాపిటల్ రైజ్ చేసిందనమాట. అయితే విచిత్రంగా ఈ షేర్స్ బీఎస్సీలో లిస్టింగ్ చేసినప్పుడు, ఈ షేర్స్ అని బీఎస్సీలో లిస్టింగ్ చేసినప్పుడు ఒక్కొక్క షేర్ విలువ దాదాపు 27% పడిపోయింది. అంటే మనకి 2,150కి ఒక్కొక్క షేరు విలువ ఫిక్స్ చేసి, తర్వాత ఎక్కువ, అంటే కొంతమంది షేర్ డిమాండ్ పెట్టి ఎక్కువ పెట్టి కొనుక్కుంటే, ఒకసారి బీఎస్సీలో లిస్టింగ్ అయిన తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో దాని విలువ 27% ఒకటేసారి పడిపోయిందనమాట. సమస్య ఏంటంటే ఈ యూనికార్న్ కంపెనీస్ అన్నీ కూడా డిజిటల్ లేదా టెక్నాలజీ మీద ఆధారపడిపోతాయి, ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసెస్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. అయితే బిగ్గెస్ట్ ఎవర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇచ్చిన ఐపీఓ ఇచ్చిన పేటీఎం ఒక్కొక్క షేర్ ఇంత కోల్పోతే అసలు సమస్య ఏంటి అని చాలామంది ఎకానమిస్టులు ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ పేటీఎం ఇంత, అసలు ఫస్ట్ ఏమో షేర్స్ ఇష్యూ చేసినప్పుడేమో బాగా టాప్లో ఉంది, తర్వాత ఎప్పుడైతే
బీఎస్సీలో లిస్టింగ్ అయిందో అప్పుడు షేర్ వాల్యూస్ అని పడిపోయినాయి అనమాట. అసలు ఏంటి కారణాలు అనేది పెద్ద క్వశ్చన్. సో మనందరికీ తెలుసు భారతదేశంలో డిజిటల్ విప్లవం వచ్చింది. చాలా చౌకగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు కపిల్ సిబల్ గారు చెప్పారు, అప్పట్లో ఆయన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ మినిస్టర్ అనమాట, భారతదేశంలో టాయిలెట్ల కన్నా ఎక్కువ ఫోన్లే ఉన్నాయని. సో ఇప్పుడు టాయిలెట్ల కన్నా ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర. సో ఈ నెట్వర్క్ సౌకర్యాలు అన్నీ విస్తరించడం వల్ల డిజిటల్ సేవల ఆధారిత స్టార్టప్లు బాగా పెరిగాయి. ఉదాహరణకి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాంటివి. మనం చూస్తే ఇవన్నీ ఫిన్టెక్. ఫుడ్లో జొమాటో, స్విగ్గీ, క్యాబ్ సర్వీసెస్లో ఊబర్, ఓలా ఇలాంటివన్నీ. అలానే ఫ్యాషన్ బ్రాండ్ నైకా, ఎడ్యుటెక్ మనంతా తెలుసు బైజూస్, అన్అకాడమీ ఇవన్నీ. దీంతో పాటు ఈ మధ్య ప్రాపర్టీ టెక్నాలజీ కంపెనీస్ కూడా చాలా వచ్చేస్తాయి రియల్ ఎస్టేట్ బేస్డ్గా. ఈ కామర్స్ యాప్స్ కూడా ఫ్లిప్కార్ట్ ఇలాంటివి, అమెజాన్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఇవన్నీ కూడా ఇంటర్నెట్ తర్వాత డిజిటల్ సేవలు ఇవన్నీ బాగా డిజిటల్ వ్యాలెట్ పెరగడానికి, దాని పాకెట్ పెరగడానికి, డిజిటల్ వ్యాలెట్ స్కోప్ పెరగడానికి సపోర్ట్ చేశాయి అన్నమాట. ఉదాహరణకి మనం ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకోండి, పేటిఎం ద్వారా డబ్బులు పంపిస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా పేటిఎం మిగతా ఫిన్టెక్ కంపెనీస్ చాలా ఎక్కువగా ఈ మధ్య బాగా విస్తరించాయని చెప్పొచ్చు. ఇవన్నీ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫిన్టెక్ కంపెనీస్ కానీ, ఫుడ్ అమ్మే కంపెనీస్ జొమాటో, స్విగ్గీ కానీ, లేకపోతే ఈ ఊబర్, ఓలా ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టార్టప్స్గా మొదలయ్యి డిజిటల్ విప్లవం తాలూకా అవకాశాలు అందిపుచ్చుకుని యూనికార్న్ సంస్థలుగా ఎదిగాయి. ఇదే వరవడిలో ఈ ఏడాది మనం చూస్తే జొమాటో కానీ, పాలసీ బజార్ కానీ, నైకా కానీ ఇవన్నీ స్టార్టప్స్ ఐపీఓలకి విశేషమైన ఆదరణ లభించింది. సో జొమాటో, పాలసీ బజార్, నైకా వీటన్నిటికీ మంచి సపోర్ట్ వచ్చిందన్నమాట ఐపీఓకి వెళ్ళంగానే. ప్రజలందరూ వీటిని నమ్మారు ఫస్ట్ వీళ్ళు ఐపీఓకి వెళ్ళంగానే. మరి పేటిఎం షేర్స్ 2150 రూపాయలకి అమ్మిన షేర్స్, అంటే బేస్ ప్రైస్ పెట్టి స్టార్ట్ చేసిన షేర్స్ చాలామంది ఇంకా ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు. వీళ్ళందరూ ఒక్కసారి బీఎస్సీలో లిస్ట్ అవ్వగానే పడిపోవడానికి కారణాలు ఏంటి? ఒక మేజర్ కారణం, పేటిఎంకి ఒక పేరెంట్ కంపెనీ ఉంది 197 కమ్యూనికేషన్స్ అని. ఈ కంపెనీ కింద దాదాపు 30-40 సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయి. సో పేటిఎం మాత్రం చాలా లాభాలు తీసుకొస్తుంది, మిగతా సబ్సిడరీ కంపెనీస్ కూడా పేటిఎమే పోషించాల్సి వస్తుంది. అంటే పేటిఎంకి వస్తున్న రెవెన్యూ వేరే పేటిఎం పేరెంట్ బ్రాంచ్ వేరే సబ్సిడరీస్కి ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట. 197 కమ్యూనికేషన్ అనేది పేటిఎం పేరెంట్ కంపెనీ. ఈ పేరెంట్ కంపెనీ కింద దాదాపు 30-40 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. ఈ పేటిఎంలో వచ్చే ప్రాఫిట్స్ అని దానికి కూడా డైవర్ట్ అవుతున్నాయి. రెండోది, పేటిఎం అనేది ఒక డిజిటల్ వ్యాలెట్ మాత్రమే. పేటిఎంలో లెండింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వేరే బిజినెస్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ యాక్టివిటీస్ లేదు. కేవలం ఒక డిజిటల్ డిజిటల్ వ్యాలెట్ మాత్రమే. అయితే ఇంకోటి పేటిఎం ఇలాంటి సక్సెస్ అయ్యేసరికి ఫిన్టెక్ రంగంలో పోటీ చాలా ఎక్కువైపోయింది. ఇంతకుముందు పేటిఎం మాత్రమే రారాజు. ఇప్పుడు అనేక యూపీఐ ఆధారిత డిజిటల్ వ్యాలెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకుముందు పేటిఎం మాత్రమే ఎక్కువ ఫేమస్ అయింది. ఇప్పుడు చాలా ఫిన్టెక్ కంపెనీస్ వచ్చేసాయి. ముఖ్యంగా యూనిఫైడ్ ఇంటర్ఫేస్ బేస్ చేసుకుని పేమెంట్ ఇంటర్ఫేస్ చాలా కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఒక కంపెనీ లాభాలు పొందుతుంటే మిగతా కంపెనీలు కూడా అదే బాటలో స్టార్టప్స్ అయ్యాయి అన్నమాట. సో ఈ పేటిఎం యొక్క వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువ చేసి చూపించారు. వాస్తవంగా అంత వాల్యుయేషన్ లేదనమాట. ఈ ఓవర్ వాల్యుయేషన్ ఎందుకు చేసి చూపించారంటే, ముఖ్యంగా ఫ్యూచర్లో వచ్చే లాభాలు, ఫ్యూచర్లో వచ్చే బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఆధారంగా ఇప్పుడు పేటిఎంకి వాల్యుయేషన్ ఎక్కువ చేసి చూపించారు. ప్రస్తుతం పేటిఎం ఆర్జించే లాభాలు అంతగా లేవు, కానీ భవిష్యత్తులో పేటిఎం ఇంకా విస్తరంగా వాడితే ఎంత లాభాలు వస్తాయో దాని పరంగా ప్రస్తుతానికి పేటిఎం వాల్యుయేషన్ ఇచ్చారు. ఆ $1 బిలియన్ పైన వాల్యుయేషన్ అంతా. సో ఇవన్నీ కారణాల వల్ల పేటిఎం పట్ల మదుపుదారులు, ఇన్వెస్టర్స్ అంతగా ఆసక్తి చూపించకపోగా ఇప్పుడు సడన్గా ఏమైపోయింది, బీఎస్సీలో పేటిఎం షేర్ వాల్యూ పడిపోయిందనమాట. సో ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, భారతదేశంలో డిజిటల్ విప్లవం ఎంత వచ్చినప్పటికీ దేశంలో ఇంకా చాలామంది ఆ టెక్నాలజీకి ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా చాలామంది పర్సుల్లో డబ్బులు పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. కంప్లీట్గా ఆన్లైన్ పేమెంట్స్ మీద మనం వెళ్ళలేదు. ఇంకా భారతదేశం క్యాష్ బేస్డ్ ఎకానమీయే. సంవత్సరానికి దాదాపు 5 లక్షలకు పైగా సంపాదించే కుటుంబాలు భారతదేశంలో కేవలం 7% మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 7% ఫ్యామిలీస్ అనమాట. సో వీళ్ళు మాత్రమే ఆన్లైన్లో ఖర్చు పెట్టే స్కోప్ ఉంటుంది. రెండోది, బిహేవియర్ మిగతా ఈ 7% కస్టమర్స్ కాకుండా మిగతా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలనుకోండి, ఈ ఫిన్టెక్ కంపెనీస్ కానీ, ఎడ్యుటెక్ కంపెనీస్ కానీ, ఫుడ్ కంపెనీస్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఏం చేయాలి, హెవీ డిస్కౌంట్స్ ఇవ్వాలి, హెవీ ఆఫర్స్ ఇవ్వాలి. హెవీ డిస్కౌంట్స్, హెవీ ఆఫర్స్ ఇస్తే తప్పకుండా కంపెనీ నష్టాల్లోనే పనిచేయాలి. అంటే ఎక్కువ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే తక్కువ రేట్కి ఇవ్వాలి.
తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు కంపెనీ బిజినెస్ నడవాలి కదా, ఎన్ని రోజులు నడిపించగలదు. కాబట్టి ఆ డిస్కౌంట్లు ఆపేసిన వెంటనే కొత్తగా వచ్చిన చేరిన కస్టమర్స్ కూడా ఆ డిస్కౌంట్ల కోసం, ఉదాహరణకి జొమాటోలో చాలా 1+1 ఆఫర్ ఉందనుకోండి, ఈ రోజు కొంటారు, రేపు ఆఫర్ లేకపోతే కొనరు. సో ఆటోమేటిక్గా బిజినెస్ కూడా తగ్గిపోద్ది అనమాట. సో ఇనీషియల్గా వాల్యుయేషన్ బాగా చూపించుకోవడానికి, కస్టమర్లు అట్రాక్ట్ చేయడానికి ఈ కొత్త స్టార్టప్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. తర్వాత ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచించట్లేదు. అది ఫర్ ఎవర్ కాదు, సస్టైనబుల్ కాదనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే డిస్కౌంట్లు ఆపేస్తామో కొత్తగా వచ్చిన చేరిన కస్టమర్స్ కూడా కొనటం ఆపేస్తారు. ఓవరాల్గా ఏంటి అంటే ఇది ఒక బబుల్. ఈ ఫిన్టెక్ కంపెనీస్ కానీ, ఎడ్యుటెక్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఒక బబుల్. అదొక మిద్దెలాగా చూపిస్తూ ఉంటారు. దానిలో ఏమవుతుందంటే బిజినెస్ లిక్విడిటీ కనిపిస్తుంది, వాల్యుయేషన్ కనిపిస్తుంటుంది, కానీ బిజినెస్ మాత్రం స్టాండర్డ్ ఉండదు. ఎప్పటికైనా సరే ట్రెడిషనల్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ కానీ వీటికి ఉన్నంత స్టెబిలిటీ అనేది వీటికి ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్టర్స్ నమ్మకం పొందాలి. ఇన్వెస్టర్స్ నమ్మకం పొందాలంటే ఏం చేయాలంటే వీళ్ళు బ్యాలెన్స్ షీట్స్ని చాలా జాగ్రత్తగా పటిష్టంగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఈ కంపెనీస్ అన్నీ కూడా బిజినెస్ అసలు వచ్చే సంవత్సరం ఉంటుందో, 4 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి నమ్మకం లేదు. ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ఇది బాగుంది, రేపు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ఇది ఒక మెయిన్ థింగ్. రెండోది, ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వచ్చే ప్రాఫిట్స్ కాస్త కూస్తా ఇంకా అప్పులు తీసుకుని చాలా ఎక్వైర్ చేస్తున్నాయి. కొత్త కొత్త కంపెనీస్ కొనుక్కుంటున్నాయి, మెర్జర్స్ చేసుకుంటున్నాయి. ఒక కంపెనీ ఒక చోట ఆగట్లేదు అనమాట, చాలా ఎక్విజిషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్ ఒక ఎంపైర్ సృష్టించే మోడ్లో వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఇది పెద్ద దెబ్బ కూడా తీయొచ్చు ఆ కంపెనీకి. దాంతో ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు అనమాట. ఒకటేసారి ఇన్ని కంపెనీస్ ఎక్వైర్ చేస్తే అసలు ఈ బిజినెస్ ఎలా చేస్తాయి. మనం చూస్తే ఈవెన్ బైజూస్ కానీ ఇలాంటివన్నీ కూడా, పేటీఎం వాళ్ళు కూడా విపరీతమైన ఎక్విజిషన్స్ మెర్జర్స్లోకి వెళ్ళిపోతున్నారు. చివరికి ఇవన్నీ ఎలా ఎండప్ అవుతాయి అనేది కూడా ఇన్వెస్టర్స్ పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంకా ఈ మోడల్కి ఇండియా పూర్తి స్థాయిలో అలవాటు పడలేదు. ఇదంతా చూస్తే మనం జస్ట్ ఒక చిన్న వాపు చూసి నిజంగా మన స్ట్రెంత్ అనుకుంటున్నాం ఈ డిజిటల్ రెవల్యూషన్ అనేది. భవిష్యత్తులో ఇది ఏ విధంగా దారితీస్తుందో ఒకసారి మనం వేచి చూడాల్సింది.